అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా ఈ రోజుటి వీడియోలో కాకా మహాజని గురించి, వకీల్ బావ్ సాహెబ్ దుమాల్ గురించి, నిమోన్కర్ భార్య గురించి, అలాగే సత్యప్రియుడు బాబా గురించి తెలుసుకుందాము. బొంబాయికి చెందిన కాకా మహాజని అనే భక్తుడు షిరిడీలో ఒక వారం రోజుల పాటు ఉండాలని వెళ్ళెను. కానీ ఆయన షిరిడీకి పోయిన వెంటనే సాయిబాబా అతన్ని నీవు ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు అని అడిగారు. ఈ ప్రశ్నకు కాకా ఆశ్చర్యపోయాడు. కానీ బాబా ప్రశ్నకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా. అందుచేత అతడు సాయి ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడే పోతానని చెప్పాడు. అది విని బాబా ఆయనచో రేపే వెళ్ళిపోము అన్నారు. సాయిబాబా మాట శాసన సదృశ్యమే కదా. అందుచే వారం రోజులు ఉండదలిచిన కాక మరునాడే ప్రయాణమై వెళ్ళిపోయాడు. తీరా కాకా మహాజని తన కార్యాలయంకు పోయేసరికి వాని యజమాని అతని కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆఫీస్ మేనేజరు అనారోగ్యంతో ఉండటం చేత ఆ విధిని నిర్వహించుటకు కాకా మహాజని అవసరం ఉంది. ఈ విషయమునకు యజమాని కాకా మహాజని పేరిట షిరిడీకి ఒక ఉత్తరము వ్రాసెను. కానీ అతడు సాయిబాబా వాగ్దానబద్ధుడై వెనుతిరిగి వచ్చి ఉండుటచే ఆ ఉత్తరము కూడా షిరిడీ నుండి కార్యాలయంకు మరలి వచ్చినది. వకీల్ బావ్ సాహెబ్ దుమాల్. శ్రీ దుమాల్ కోర్టు పనిపై నిఫాడ్కు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడీలో దిగి బాబాను దర్శించి వెంటనే ప్రయాణము కావాలని అనుకున్నాడు. కానీ బాబా అతని ప్రయాణమునకు అనుమతినియ్యక వారము పాటు షిరిడీలోనే ఆపవేసి ఆ పిదప నిఫాడ్ పోవుటకు ఆజ్ఞాపించారు. దుమాల్ తను వాదించవలసిన కేసు ఏమైందోనని కంగారుగా నిఫాడ్ చేరేసరికి మెజిస్ట్రేటుకు కడుపులో నొప్పిగా ఉండటచే కేసు వాయిదా పడినది. ఆతృత పడవలసిన పని లేదని తెలిసింది. నిమోన్కర్ భార్య. షిరిడీలోనే స్థిరపడిపోయి శ్రీ సాయిబాబా సేవలోనే కాలము గడుపుచున్న భక్తులలో నిమోన్కర్ దంపతులు కుటుంబం ఒకటి. వారి కుమారుడు బేలాపూర్లో నుండెను. అతడు అక్కడ జబ్బు పడెను. బేలాపూర్ పోయి కుమారుణ్ణి అతడి బంధువులను చూచి అక్కడ ఒక 4 రోజులు ఉండి రావాలని నిమోన్కర్ భార్య ఆరాటపడింది. కానీ బేలాపూర్కు వెళ్ళి మరునాడే తిరిగి వచ్చి వెయ్యాలని ఆమె భర్త ఆజ్ఞాపించెను. ఆమెకేమి చేయటమో పాల్పోలేదు. ప్రయాణమై అనుమతి కొరకు ముందుగా బాబా వద్దకు వెళ్ళి నమస్కరించింది. వెంటనే బాబా త్వరగా వెళ్ళుము, ఆలస్యము చేయకము, బేలాపూర్లో బంధువులను వారిని అందరినీ చూచి 4 రోజులు అక్కడే ప్రశాంతంగా గడిపి పిమ్మటనే రమ్ము అని ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులతో నిమోన్కర్ మరునాడే రావాలి అన్న తన ఆజ్ఞను ఉపసంహరించుకొని ఆమె సాగనంపిను. సత్యప్రియుడు బాబా. శ్రీ సాయి మహిమ వర్ధిల్లును గాక. అసత్యములాడుట అనేది బాబాకు అస్సలు సరిపడదు. అసత్యము అనగా కావాలని చెప్పినది మాత్రమే కాదు, ఒకరికిచ్చిన వాగ్దానము కానీ, ఏదైనా మొక్కును కానీ, ఏదైనా మంచి సత్కారము చేయదలిసి కానీ మర్చిపోయినచో ఆ వాక్కును మొక్కును కూడా అసత్యములైపోవును. అందువలన బాబా తన భక్తులను సర్వ జాగృతులుగాను అప్రమత్తులుగాను ఉంచేవారు. అంతేకాదు, ఎవరైనా భక్తులు తనకు ఏదైనా అర్పించాలి అని మనసులో అనుకుంటే చాలలు, దానిని బాబా పసిగట్టి గుర్తు చేసి సమర్పింప చేసుకొని సంకల్ప సత్యపాపము నుండి తన భక్తులను తప్పించి ఆశీర్వదించేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.